హలో అండి, వెల్కమ్ టు రమ్యాస్ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ లీటర్ పాలు పగిలిపోయాయండి. అందుకని చెప్పేసి రసగుల్లా చేద్దామని చెప్పేసి చిన్న చిన్నగా ఇలా ఉండలు కట్టాను. పాలు పగిలిపోయిన దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి ఇలా చిన్న చిన్నగా బాల్స్లా తయారు చేశాను. బాగా స్మాష్ చేసుకోవాలి, అస్సలు ఉండలు లేకుండా ఉంటే మనకి ఇలా మంచిగా రౌండ్గా వస్తాయి. మనము ఇప్పుడు వీటిని చక్కెర పాకంలో ఉడకపెట్టుకుందాము. ఇక్కడ ఆల్రెడీ నేను వాటర్ పెట్టాను, చూపిస్తాను. చూడండి, 1/2 లీటర్ పైన వేసాను. నీళ్ళని మరుగుతున్నాయి. ఎండాకాలంలో పాలు ఊరికేనే మనకి పగులుతూ ఉంటాయి కదా, ఏదో ఒకటి మనం చేస్తూ ఉంటాం కదా. ఇలా ఈరోజైతే నేను స్వీట్ చేద్దామని ఈరోజు చేస్తున్నాను. నీళ్ళు మసులుతున్నాయి కదండి. ఇప్పుడు 2 కప్పుల చక్కెరను వేస్తున్నానండి నేను. ఇది ఇంకొక కప్పు కూడా వేస్తున్నాను. తీపి సరిపోవాలి కదా, 1 లీటర్ పాలు ఉన్నాయి కాబట్టి దగ్గర మనకి 200 గ్రామ్స్ వరకు అయితే అది పన్నీర్ వస్తుంది. నీళ్ళు మసులుతున్నాయి, చూసారు కదా. ఇప్పుడు మనము తయారు చేసుకున్న బాల్స్ని వేసేద్దాము. ఇలా ఈ సైజ్ చేశాను. నీళ్ళలో ఉడికి కొంచెం పెద్దగా అవుతాయి అవి. ఒక 15-20 నిమిషాల పాటు ఉడకబెడితే సరిపోతుంది. అన్నిటినీ వేసేసుకున్నాము. ఇప్పుడు లో ఫ్లేమ్లో మనము దీనిని ఉడికించుకున్నాము, మూత పెట్టకుండా. పాలు పెట్టానండి 1/2 లీటరు. కస్టర్డ్ వేసి చేద్దామని చెప్పేసి రసగుల్లాని. 1/2 లీటర్ పాలు అయితే ఇవి మరిగినవే, మళ్ళీ ఒకసారి మరగబెడుతున్నాను. కస్టర్డ్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ అండి, వెనీలాది, ఇది వెనీలా ఫ్లేవర్ది. 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. కొన్ని నీళ్ళు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకుందాము. కావాలంటే మీరు పాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నీళ్ళే వేస్తున్నాను. చూసారు కదండి, ఇట్లా రావాలి. ఇప్పుడు పాలలో వేసుకుందాం దీన్ని. పాలు అయితే మరుగుతున్నాయి కదా, ఇప్పుడు కస్టర్డ్ని మొత్తం వేసుకుందాము. 1/2 లీటర్ పాలు ఇవి కలిపేసుకుందాము. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇది, లేదంటే గడ్డలు కట్టేస్తుంది, మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే కస్టర్డ్ మాడిపోతుంది. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి. మన కస్టర్డ్ కూడా మంచిగా ఉడుకుతుంది. చూసారు కదా, వేయగానే తిక్కగా అవుతూనే ఉంది. 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాను కదా కస్టర్డ్ పౌడర్ని. 1/2 లీటర్ పాలకి సరిపోతుంది ఇది. చూసారు కదండి, మంచిగా చిక్కగా అవ్వింది. మనకు ఉండలు కూడా లేకుండా ఎంత బాగా తయారైందో మిశ్రమం. ఇప్పుడు చక్కెర వేసుకుందాము. 1/2 కప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనము చక్కెర పాకంలో ఉడకపెడుతున్నాం కదా రసగుల్లాలని, ఎక్కువ చక్కెర అవసరం లేదు. కొంచెం తీపి తినాలనుకుంటే 1 కప్పు వరకు వేసుకోండి, కానీ సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము చక్కెర కడిగేంత వరకు. చూసారు కదండి, మంచిగా ఉడికిపోయింది. కస్టర్డ్ కూడా మంచి బబుల్స్ వస్తున్నాయి, చూసారు కదా. ఇలా బబుల్స్ వస్తే మనకి ఉడికిపోయినట్టే కస్టర్డ్, లేదంటే పిండి వాసన లాగా వస్తుంది. ఇలా ఉడకాలి మంచిగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీనిని పూర్తిగా చల్లారించుకుందాము మనము. దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడే పెట్టలేం కదా, కొంచెం చల్లగా అయ్యాక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. రసగుల్లాలు కూడా ఉడుకుతున్నాయండి మంచిగా. ఇంకొక 5 నిమిషాలు అయితే ఇంకా మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం వేసిన సైజ్ కంటే డబల్ అయ్యాయి, చూసారు కదా. మనం చిన్నగా ఉండలుగా వేసాము. ఇంకా కొంచెం ఉడికితే అప్పుడు మనకి రసగుల్లా అనేటివి గట్టి పడతాయి. ఇంకొక 5 నిమిషాల పాటు ఇలాగే మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము.
చూసారు కదండి, రసగుల్లాలు మంచిగా ఉడికిపోయాయి, నీళ్ళు కూడా దగ్గర పడిపోయాయి, మంచిగా గట్టిగా కూడా అయ్యాయండి. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారించుకున్నాక మనము నీళ్ళని వంపేసి కస్టర్డ్లో మనం తయారు చేసుకున్నాం కదా కస్టర్డ్, దాంట్లో వేసేసుకుందామండి. ముందుగా దీనిని అయితే చల్లార్చుకుందాం. మొత్తం చల్లార్చుకున్నాక నీళ్ళని వంపేసి దాంట్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని చల్లారనిచ్చుకుందాము. ఇంకా రసగుల్లా ఇంకా కస్టర్డ్ అయితే రెండు కలిపేసానండి నీళ్ళని ఉంచేసి. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. దీనిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిపోయాక తినేయచ్చు. ఇప్పుడు పైనుంచి అయితే నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కాజు వేసాను, అలాగే కిస్మిస్ వేసానండి. బాదాం ఉంటే కూడా వేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లా కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. మనం చల్లగా అయినాక తినేయచ్చు. ఓకే అండి, బాయ్.